తనుజ అంటూ ఉండాలి, భజన చేయాలి. నీలాగా అందరినీ వాడుకోను గేమ్ కోసం. నోటుకొచ్చినట్టు వాగకు దివ్య. బిగ్ బాస్లో ఎస్టర్డే ఎపిసోడ్ చూశాక నాకు కూడా ఒక వీడియో చేయాలా, అంటే నా ఒపీనియన్ షేర్ చేసుకోవాలా అనిపించి ఈ వీడియో చేస్తాను. నార్మల్గా టెక్ వీడియోస్ పెడతాను కదా, సో ఈ వీడియో చేయడానికి రీజన్ అయితే అదే అనమాట. ఎస్టర్డే ఎపిసోడ్ చూస్తుంటే నాకు వాళ్ళ గొడవ, ఎస్టర్డే దివ్య గారు అండ్ తనుజ గారు గొడవ పడ్డారు కదా, సో దాన్ని చూస్తుంటే నాకు అంటే దివ్య గారు కావాలని ఇంటెన్షనల్గా ఆ విధంగా చేశారేమో అనిపించింది. సో దీని గురించి నేను నా ఒపీనియన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మనకు వీళ్ళిద్దరి మధ్యలో దివ్య గారు అండ్ తనుజ ఉన్నారు కదా, వీళ్ళ మధ్యలో భరణి గారు కంప్లీట్గా ఎవరికి ఏం చెప్పాలో కూడా తెలియడం లేదేమో పాపము. వాళ్ళ డాటర్ ఉన్నారు కదా, తను వచ్చినప్పుడు కూడా మీరు ఏదైనా గట్టిగా అంటే ఒక రకంగా చెప్పాలంటే గొడవ పడినట్టు మాట్లాడడమే మాకు ఇష్టము అనేసి చెప్పారు. లాస్ట్ టైము మనకు ఇమాన్యుయల్ గారితో భరణి గారు నామినేషన్ అప్పుడు గట్టిగా మాట్లాడారు కదా, సో ఆ ఫైర్ కావాలనేసి వాళ్ళ డాటర్ కూడా చెప్తున్నారు. అలాగే మనకు కామెంట్స్ కానీ ఏది చూసినా కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూసేవాళ్ళు కూడా. కాకపోతే ఆయన దాన్ని బయట తీయాలంటే ఈ తనుజ గారు లేకపోతే మనకు మెయిన్గా దివ్య ఉన్నారు కదా, తన వల్ల తను గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. ఎంత అనుకున్నా ఆల్రెడీ బయట వెళ్ళేసి మళ్ళీ సెకండ్ టైం ఛాన్స్ వచ్చింది కదా, సో ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటున్నారే కానీ ఈ దివ్య అది ఒక బాండింగ్ అనే దీనిలోనే తను గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. సో ఇంకోటి ఏంటంటే మనకు ఎస్టర్డే గొడవ జరిగింది కదా, సో దాని గురించి మాట్లాడితే మనకు దివ్య అంటే ఎక్కడో మైండ్లో ఫిక్స్ అయి ఉన్నారు, ఈ వీక్ ఖచ్చితంగా నేనే ఎలిమినేట్ అవుతాను అనేసి ఫిక్స్ అయ్యారు. సో వెళ్తూ వెళ్తూ మనకు తనుజ అండ్ భరణి గారు ఉన్నారు కదా, సో తనుజకి ఏదో కాల్కి పెయిన్ వస్తుంది అంటే భరణి గారు ఆయిల్ మసాజ్ ఏదో చేశారు కదా, సో ఆ సిచ్యువేషన్లో దివ్య దాన్ని చూసి అస్సలు తన వల్ల అంటే వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం నచ్చడం లేదో లేకపోతే ఏంటో మరి మనకు అసలు దివ్య ఏమనుకుంటుందో ఎగ్జాక్ట్లీ అయితే అర్థం కావట్లేదు. భరణి గారేమో మీరు అలా చేయడం నాకు నచ్చలేదు అని చెప్తాది భరణి గారితో. కాకపోతే అక్కడ అసలు తన మెంటాలిటీ ఏంటి అనేసి వాళ్ళిద్దరూ క్లోజ్ ఉండడం ఫైనల్గా నచ్చడం లేదేమో అని నాకు అనిపించింది అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు దివ్య ఇప్పుడు బయట వెళ్ళిపోతుంది అనేసి ఫిక్స్ అయింది, ఖచ్చితంగా నేనే నెక్స్ట్ నామినేషన్లో నెక్స్ట్ వీక్ నేనే ఎలిమినేట్ అవుతాను అని. సో వెళ్తూ వెళ్తూ కామ్గా ఎందుకు వెళ్ళడము, ఈ విధంగా తనుజ ఉన్నారు కదా, తనుజ అండ్ భరణి గారి మిడిల్లో ఏదో ఒకటి వేసి వెళ్దాము అనేసి ఫిక్స్ అయ్యిందేమో మరి. అంటే ఆ గొడవ చూస్తే అంత చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదనమాట. తనుజ ఏమో కామ్గానే మాట్లాడుతున్నారు. అంటే తనుజది ఎలా అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉంటారు, మనం మాట్లాడేదానికి రిటర్న్గా అంటే నువ్వు ఏ వాయిస్ బేస్ అనేది ఉంటుంది కదా, ఆ లెవెల్ వరకు తను కూడా మాట్లాడుతుంది రిటర్న్గా. తన సైడ్ నుంచినే కంప్లీట్గా ఫస్ట్ నుంచినే మాట్లాడడం అయితే ఉండదు, ఎవరైనా ఆపోజిట్ పర్సన్ని బట్టి తను కూడా మాట్లాడుతుంటుంది. ఇక్కడ దివ్య ఏంటంటే ఎస్టర్డే చూస్తే మనకు ఎస్టర్డే ఎపిసోడ్ చూస్తే అనవసరంగా నోరు గట్టిగా వాయిస్ రేస్ చేసి తన సీరియల్ యాక్టరు ఇవంతా కూడా పాయింట్స్ తీసుకొచ్చింది. సో ఇవంతా ఏంటంటే అనవసరం అనమాట. అక్కడ జస్ట్ తనకున్న ఒపీనియన్ చెప్పాలా, ఒపీనియన్ చెప్పడంలో కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఒక దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది కదా పద్ధతి అనేసి. సో ఇవంతా కూడా ఆ లిమిట్ అనేది క్రాస్ అయిపోయి మాట్లాడింది. సో తనుజ కూడా తను ఇంకా అంటే రిటర్న్ ఏదో ఒకటి చెప్పాలి కదా, ఇంకా మాట్లాడినప్పుడు ఆన్సర్ ఇవ్వాలి కదా, సో ఆ ఇచ్చే ప్రాసెస్లో కొంచెం తను కూడా బ్యాడ్ అవుతుంది కదా, అంటే అరే ఏంటి ఇంత గట్టిగా మాట్లాడుతుందని. సో దివ్య దాన్ని ఎక్స్పెక్ట్ చేసిందేమో, తనుజాని కూడా ఆ విధంగా వాయిస్ రేజ్ చేసి కొద్దిగా ఎట్టో నేను బయట వెళ్ళిపోతానా, వెళ్తూ వెళ్తూ ఏదో ఒకటి వేసి వెళ్దాం తనుజ మీద అన్న విధంగా బిహేవ్ చేసిందేమో అనిపించింది. ఇంకోటి ఏంటంటే భరణి గారు ఉన్నారు, భరణి గారు ఏంటంటే వాళ్ళిద్దరికి ఎవరికి ఏం చెప్పాలా, ఇప్పుడు ఏదైనా ఒక దివ్య ఫర్ ఎగ్జాంపుల్ దివ్యకి ఏదైనా చెప్పారనుకో, అది నా ఇష్టము, నేను తనుజతో క్లోజ్గా ఉంటానో లేకపోతే ఎలా ఉంటానో, నేను వచ్చింది గేమ్ ఆడడానికి కదా అని చెప్పాలనుకున్నా కూడా చెప్పలేకపోతున్నాడు. చెప్తే దానికి మళ్ళీ అంటే చెప్పారంటే దానికి మళ్ళీ ఫీల్ అవుతారేమో అదొక భయం అనమాట. అలాగే తనుజతో కూడా ఏం చెప్పలేకపోతున్నారు. సో వీళ్ళిద్దరి మధ్యలో నుంచి ఫస్ట్ తను బయట వచ్చారంటే ఖచ్చితంగా తను టాప్ 5 వెళ్తారనేసి చాలా గట్టి నమ్మకం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ మిడిల్లోనే ఆగిపోతున్నాడు, ఆల్రెడీ సెకండ్ ఛాన్స్ కదా. సో ఇది ఓన్లీ వీళ్ళ ముగ్గురు గురించి ఎందుకు చెప్తానంటే ఎస్టర్డే ఎపిసోడ్ చూశాక నాకు ఖచ్చితంగా ఏదో ఒక వీడియో చేద్దామనేసి అనిపించింది అనమాట, అందుకే చేస్తాను. సో వీళ్ళల్లో మీకు ఎవరి గురించి మీ ఒపీనియన్ షేర్ చేయండి, మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ కూడా ముందు ముందు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంటే నాకు ఏదైనా ఒక టాపిక్ మీద మాట్లాడాలి అనిపిస్తే దాని గురించి కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను, టెక్ వీడియోస్ అనేసి అనుకోకండి. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.